ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ దత్త సాయినే నమః. ఓం శ్రీ దత్త సాయినే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, గురువు అనగా పదభావం ఎరగాలి. గురు పదము భావం ఎరగనిది మనకి నేతితత్వం అవగతం కాదు. గురు భావం ఎరగాలి ఫస్ట్. గురువు అనగానే ఏంటి మన అందరికీ తెలిసింది. గురువు అనగానే అక్షర జ్ఞానాన్ని ప్రబోధించేవాడే గురువు. అక్షర జ్ఞానం, అక్షరం అంటే క్షరము కానటువంటిది, నాశరహితమైనది ఏదైతే ఉందో అది అక్షరంగా పిలువబడుతుంది. ఆ అక్షర సత్యముని గురించి వివరించేవాడే గురువు. వివరించే విధానమే గురుతత్వం. అందువల్ల మనం ముఖ్యంగా ఈ గురుపదానికి భావం కనుక ఎరగగలిగితే మనకి ఆ నేతితత్వం బాగా ఆలంబనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోటి విద్యలు కూటి కొరకని కోటి మార్గాలు ఈ ఆధ్యాత్మిక ఈ సోపానంగా చెప్పబడుతున్నాయి. అయితే ఇందులో ముఖ్యమైనది ఏంటి, అందరికీ తెలిసిన ఒక 2 అక్షరాల పొందిక ఉంది. ఏమిటది? మనందరికీ తెలుసు 2 అక్షరాల పొందిక ఏమిటంటే అందరికీ సంశాత్మగా నిలబడిపోతుంది. ఎందుకంటే మన అంతటా ఉండి నిండి నిబిడీకృతమైనటువంటి ఆ 2 అక్షరాల సముదాయమే ఈ యొక్క అసలైనట్టు గురు పౌర్ణమి యొక్క విశిష్టత. ఆ 2 అక్షరాలు ఏంటంటే నే 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 నే, ఒకే పోలికతో ఉంది. 2 అక్షరాలు కూడా ఒకే పోలిక, నో డిఫర్, అంటే తేడా లేదు. దాన్నే నేతి తత్వము అని పిలువబడుతుంది. నేతి తత్వం అంటే ఆ 2 అక్షరాల నేలో ఉండేటువంటి నేతి అంటే ఆ యొక్క సారాంశం, దాన్నే నేతి తత్వం అని పిలువబడుతుంది గురువాక్యం. అయితే ఆ నేనంటే ఏంటి ఇక్కడ అంటే సర్వసాధారణంగా నేనే అంటున్నాం. ఎవరెవరికి అంటున్నాం? సర్వ జీవరాశుల్లో నేతితత్వం ఉంది. నేనే అనేటువంటి పరమసత్యంగా ఉంది. అదే ఇంగ్లీష్లో ఏమంటారు అలా సార్? నేనంటే ఇంగ్లీష్లో ఇగో అహం, అహంకారం. అహం కనుక కారం యాడ్ అయితే, మమకారం కనుక జతపరచబడితే అది అహంకారంగా మారుతుంది. అహంకి మమకారం కనుక జతగా పొందుపరచబడితే అది మమకారం కనుక యాడ్ అయితే ఏమవుతుంది? అహంకారం అని పిలువబడుతుంది. అహం పరబ్రహ్మ స్వరూపం. అహమే వాహం పరబ్రహ్మ స్వరూపం అంటే అహమే ఆ పరబ్రహ్మ స్వరూపంగా పిలువబడుతుంది. అయితే మనందరికీ వాడిక నేనే, ఆ నేనే అనేటువంటి పరమసత్యంలోనే ముందు దాగి ఉన్నటువంటి మహనీయతత్వాలన్నీ కూడా, మతాలు అన్నీ ప్రబోధించేటువంటి మత ప్రవక్తలు కానివ్వండి, ఆ జ్ఞానం ఎరిగినటువంటి ఆ యొక్క ఆ గురు యొక్క వలయములో ఉండేటువంటి ఆ సద్గురు తత్వాలన్నీ కూడా మనకి అందించబడుతుంది. నేనే అనేటువంటి దాంట్లో ఒక పరమ రహస్యం ఉంది. ఏంటది? అదే నాదం. అదే నాదముగా పిలువబడుతుంది. నాదం అంటే 10 విధ నాదములతో ఉంటుంది. 10 శబ్ద తరంగములతో ఉండబడి ఉంటుంది. ఆ నేనే అనేటువంటి దానిలో ఉంది. అదే పరమసత్యం. అయితే మనకి ఏం తెలుసు అంటే హిందూ మత ప్రకారం ఓం అని పిలువబడుతుంది. ఓం. అదే ఇతర మతస్థుల్లో కూడా దాన్ని కల్మా అంటారు, మహమ్మడియన్స్. దాన్నే క్రిస్టియానిటీలో వాక్యమైందంటారు. ఎన్ని మతాల యొక్క సారాంశమైన ఆ నేతితత్వంలో దాగి ఉన్నటువంటి ఆ పరమసత్యమే ఆ శబ్ద తరంగం. అదే ప్రణవనాదం. అదే ప్రణవనాదము అని పిలువబడుతున్నది. ఆ నాదము
ఆ నాదాన్ని కనుక మనము వినగలిగితే ఈ నేననేటువంటిది వాడు ఇక్కడుండి నేనంటున్నటువంటి వాడు ఆ నాదాన్ని తనదైనటువంటి ఆ వాణిని కనుక వినగలిగినప్పుడు, చూడగలిగినప్పుడు, దానితో అనుభూతిని పొందగలిగినప్పుడే అక్కడ పరమసత్యాన్ని ఎరిగినటువంటి వాడిగా పరబ్రహ్మ స్వరూపంగా తానే వెలుగొందుతున్నాడు, తానే పరమాత్మగా పిలువబడాడు. అంటే జీవో సనాతన, జీవుడే సనాతనుడని పిలువబడుతున్నాడు. జీవుడికి సనాతనికి తేడా ఏంటి? ఆ నీతితత్వంలో ఉండేటువంటి దాగి ఉన్నటువంటి పరమసత్యం ఆ నాదమై ఆ నాదాన్ని ట్రేస్ చేసుకోవటమే ఆ యొక్క పరమసత్యంగా పిలువబడుతుంది, గురువాక్యంగా చెప్పబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ నేనే అనేటువంటిది మనకి సులభతరంగా ఉండేటువంటి దాంట్లోనే నిగ్గు తేల్చాలి. ఇది గురు పౌర్ణమి యొక్క సందర్భం. అదే ఎన్నో చెప్తుంటారు అందరూ, కానీ ఇదే పరమసత్యం, అల్టిమేట్ గోల్ ఇది ఒకటే. మనకి తెలిసిన భాషలో మనకు అందుబాటులో ఉండేటువంటి పదజాలం నేనే. అయితే ఈ నేనే రెండు అక్షరాలు ఒకే పోలికతో ఉంటాయి. ఒకటి స్త్రీ సూక్తము, రెండు పురుష సూక్తంగా ఉంది. ఈ స్త్రీ సూక్తము పురుష సూక్తము సర్వజీవరాశుల్లో దాగి ఉన్నటువంటి పరమసత్యం. సర్వజీవరాశి, క్రిమికీటకాదులు కానీ, జలచరాలు కానీ, వృక్షజాతి కానీ, జంతు జాతి కానీ, మానవ జాతి కానీ, ఉభయచరాలు కానీ, అనేక జీవ యొక్క విశేషము 84 లక్షల జీవరాశిగా మనకి సనాతనం నుంచి ప్రబోధించబడుతుంది. ఈ మొత్తం యొక్క సారాంశం ఏంటంటే మనకి ఆ నేతి తత్వంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రణవనాదాన్ని కనుక ఇక్కడ ఉండేటువంటి ఈ ఇండివిజువల్ ఐ, ఆ యూనివర్సల్ ఐ అంటే అదే థర్డ్ ఐ. అదే థర్డ్ ఐ యొక్క పరమరహస్యం ఏంటంటే ఈ ఫస్ట్ ఐ, సెకండ్ ఐ ఉన్నాయి. ఈ మొదటై ఏంటి? మొదటై నేను అంటున్నాడు, రెండో ఐ నేనంటున్నాడు. ఆ నేనేంటి, రెండో నేనేంటి, మూడో నేనేంటి? ఈ మొదటి నేనే స్థూల శరీరం భావంతో ఉండేటువంటి వాడు మొదటి నేను. రెండవ శరీరం ఉన్నటువంటి వాడే సూక్ష్మ శరీరాన్ని ట్రేస్ అవుట్ చేసుకున్నటువంటి వాడే నేను. మూడవ శరీరం ఏంటి? కారణ శరీరం. స్థూల సూక్ష్మ కారణ శరీరముగా మనకి సనాతన ధర్మం ప్రబోధిస్తుంది. అయితే ఈ స్థూల రహస్యము అందరికీ తెలుసు. స్థూలములో ఏమైంది? నేను రెండుగా కనబడుతుంది. స్త్రీ వేరుగా ఉంది, పురుషుడు వేరుగా ఉంది, డివైడ్ అయి ఉన్నాయి. కానీ లోపల ఉండేటువంటి ఆ లింగత్వాన్ని మనము ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఆ లింగ శరీరమే సూక్ష్మ శరీరం, లింగ శరీరమే సూక్ష్మ శరీరం. అంటే బయట మనకి రెండుగా ప్రకటించబడేటువంటి బయట విడివిడిగా ఉండేటువంటి నేను అన్క్లారిటీ తీసుకుంటుంది, అంటే అశాంతిని ప్రభావం చేసుకుంటుంది, అశాంతిని పొందుతుంది అన్నమాట. శాంతిని పొందాలంటే ఈ లోపల సూక్ష్మమైనటువంటి ఆ లింగత్వాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఆ నేను ఎక్కడుంది? రెండు కలిపినటువంటిది ఒకే చోట ఉంది. పురుషుడిలో రెండు విషయముల కూడిక ఉంది, స్త్రీలో రెండు విషయముల కూడిక ఉంది. బయట చూస్తేనేమో డివైడ్ అయి ఉంది. ఈ డివైడే కోటాను కోట్ల యొక్క ఈ ప్రాసెస్ మొత్తంలో ఉంది, దాచబడి ఉంది. ఈ వలయాల్లో ఉండేటువంటి విశేషం అంతా కూడా ఈ రెండింటికి మించి లేదండి. మనకి రెండింటికి మించి లేదు. అయితే ఈ రెండు విషయముల కూడిక స్త్రీ నేనంటుంది, పురుషుడు నేనంటున్నాడు. ప్రతి స్త్రీ సూక్తములో రెండు దాగి ఉన్నాయి పరమసత్యమిది. ఆ దాగి ఉన్నటువంటి పరమసత్యమే శివతత్వం, అదే లింగతత్వం. బయట ఉండేటువంటి రెండుగా డివైడ్ అయినటువంటిదే నారాయణ తత్వం. నారాయణ తత్వం రెండుగా డివైడ్ అయ్యింది.
లింగతత్వం వచ్చేటట్టుకి ఒకే చోట ఇద్దరు దాగి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, పొందుపరచబడింది. రెండు విషయముల కూడిక లోపల ఉంది. అయితే బయట చూపు లోచూపుగా మనకి మారినప్పుడు గురుముఖత అది అర్థం చేసుకుని అంతర్ముఖంలో కనుక ప్రవేశించగలిగితే బహిర్ముఖతమైనప్పుడు రెండుగా విభజన చేయబడింది. అంతర్ముఖము కనుక కావించబడితే మనకి పరమశాంతి లభిస్తుంది, పరమశాంతి లభిస్తుంది. బయట చూపు ఉన్నంత కాలము మనకి అన్క్లారిటీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా అశాంతి మనకి కలిగినప్పుడు లోచూపు కనుక వెళ్ళగలిగితే ఈ రెండు విషయముల కూడికలోని ఈ నాటకం అంతా జరుగుతుంది. మొత్తం విశ్వం అంతా కూడా ఈ రెండు విషయాలే. ఈ రెండు విషయాల్లోనే ఏదైనా సరే అశాంతి. ఈ రెండు విషయాల కూడికని మనము లోపలికి కనుక ప్రవేశించి అంతర్ముఖం కనుక కాగలిగితే ఈ నేననేవాడు ఇప్పుడు రెండు విషయముల కూడిక లోపలే ఉంది, రెండు విషయముల కూడిక లోతత్వంలో ఉంది. ఇదే పరమసత్యం. అయితే ఆ రోజుల్లో సనాతన ధర్మం ప్రకారం మహాదేవుడు ఈ యొక్క పరమసత్యాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన త్రిమూర్తులలో మహాదేవునికి ఉండేటువంటి విశిష్టత ఏంటంటే ఈ పరమసత్యాన్ని ఎరిగాడు. ఆయన ఆ యొక్క సృష్టి రహస్యమైనటువంటి నేనంటే నీతితత్వం రెండు ఒకటేను అనేటువంటి పరమసత్యాన్ని ఎరిగిన వాడు మహాదేవుడు, పరమశివుడు. ఆ పరమశివుడు శివరాత్రి సందర్భంగా ఆయన మనకి లింగోద్భవం అంటే ఆ లింగము రూపభావాన్ని మనకి బయటకు ప్రకటన చేసిన వాడు ఆ మహాదేవుడే ఫస్ట్ ఎంట్రన్స్. ఆ రోజు నుంచి ఈ రోజుకి పూజనీయంగా పూజలు అందుకుంటుంది ఆ లింగభావం. అంటే స్థూల రూపంలో రెండుగా ఉంది, అమ్మవారు అయ్యవారు వేరువేరుగా ఉన్నారు. ఆ లింగభావంలోకి వచ్చేటప్పటికి అమ్మవారు అయ్యవారు ఒకే చోటు ఉన్నారు, అమ్మవారు అయ్యవారు ఒకే చోటు ఉన్నారు. ఈ మొట్టమొదట ఈ సూక్ష్మ శరీరావస్థలో ఉండేట ఆ లింగభావాన్ని మనకి ప్రకటనగా పూజనీయతగా ఉండేదానిగా పూజకి అర్హతనిస్తూ ఆ రూపభావాన్ని ముందు ప్రకటన చేసిన వాడు మహాదేవుడే, త్రిమూర్తుడు, ఆ పరమశివుడే. ఆ శివరాత్రి యొక్క పర్వదినం యొక్క విశిష్టత అది. అయితే గురు పౌర్ణమి విశిష్టత ఏంటి? ఈ నేతి తత్వాన్ని ఎరగటమే గురు పౌర్ణమి యొక్క విశిష్టత. నేతి తత్వాన్ని ఎరగటమే నేనే పరమసత్యము నే ఒకటై ఉంది, రెండు అక్షరముల పొందిక ఒకటే, అదే దేని నేతి తత్వం అవుతాం. దాన్ని గనక మనం అవగతం చేసుకుంటే అక్కడ దశవిధ నాదములతో ఒక శబ్ద తరంగం మనకి జనిస్తుంది. ఈ నేనుకు ఆ నేనులో ఉండేటువంటి అంతర్భావం ఎరుగుతాడు. అంతర్భావం పేరే ప్రణవనాదం. ప్రణవనాదం ఆ నాదం ఎప్పుడైతే ట్రేస్ అవుట్ అయిందో ఇక్కడుండే ఇండివిజువల్ నేను, ఈ స్థూల శరీరంలో ఉండేటువంటి నేను ఆ నేతి తత్వాన్ని కనుక వెరగగలిగితే పరమశాంతిని పొందుతున్నాడు. జీవన్ముక్తికి సోపానం జరుగుతుంది. జీవి ముక్తిధామంలోకి వెళ్తాడు. జీవి ముక్తిధామం అంటే బంధ విముక్తుడవుతాడు, జీవి బంధ విముక్తుడవుతాడు. అయితే బంధములలో ఉండేటువంటిది ఈ జీవి బంధముల్లో ఎందుకున్నాడు? ఆ బంధములు ఏంటి? మనకి సనాతన ధర్మం మనకు ప్రబోధిస్తుంది. ఏం చెప్తుంది? 8 బంధములతో ఇంప్రెషన్ తీసుకొని 8 బంధముల్లో తాను ఇదైపోయాడు, తాను ఏమయ్యాడు? నేనంటే ఈ దేహము అనే భావంతో ప్రకటన చేసుకుంటున్నాడు, దేహభావాన్ని ప్రకటన చేసుకుంటాడు 8 బంధముల యొక్క విశిష్టతతో. 8 బంధముల నుండి విడిపడటం అంటే జీవి ముక్తిని పొందాలంటే 8 బంధముల నుండి విముక్తిని పొందాలి. విముక్తిని పొందాలంటే ఏం చెప్తుంది సనాతన ధర్మం మనకి? 8 బంధాలు విముక్తిని పొందాలంటే 8 బంధాలకి కృతజ్ఞత, వినయము, దాన గుణమును కనుక ఎవరు కలిగి ఉంటారో నేను అట్టివాడు బంధ విముక్తుడవుతాడు. 8 బంధముల నుంచి విముక్తిని పొంది జీవన్ముక్తి పొందుతాడు. జీవి సనాతనుడవుతున్నాడు. ఈ జీవుడే సనాతనుడవుతున్నాడు. అంటే ఫ్రీ బర్డ్ అంటాం, స్వేచ్ఛ జీవి. ఇప్పుడు జీవికి స్వేచ్ఛ లేదు, జీవికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఉందా? లేదు. బంధములలో ఇరుక్కుని ఉన్నాడు. బంధములలో బలంగా బంధములకి ఇంప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు, బలోపేతం అయిపోయినాడు. అంటే దేహమే నేనటువంటి బలంగా తీసుకుని ఉన్నాడు. అటువంటి బలోపేతమైనటువంటి ఆ విశిష్టత నుంచి మనం ఆ జీవి ముక్తిని పొందాలంటే 8 బంధాలని గౌరవించటం నేర్చుకోవాలి. ఇది మన సనాతన ధర్మం ప్రబోధించింది. సనాతన నుంచి కూడా ఇదే చెప్తున్నారు మహనీయులందరూ.
8 బంధాలు ఏమేంటి? తల్లిదండ్రులు ఒక బంధం, గురు బంధం, దైవీ బంధం, తోడు బంధం, ఇంకొకటి 4 ఇండివిజువల్ వ్యక్తిగతమైనవి. తల్లిదండ్రి, గురువు, దైవము, తోడంటే ఒకరికొకరు, స్త్రీ పురుషులు, గృహస్థ ధర్మం. ఈ మొత్తం సృష్టి అంతా కూడా, ఈ సృష్టి నాటకం ఆనందము ఎప్పుడు జనించిందంటే ఈ యొక్క గృహస్థ ధర్మంతోనే రాబడింది. గృహస్థ ధర్మాన్ని ఎప్పుడైతే స్వీకరించిందో సృష్టి, ఆ సనాతనమైనటువంటి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో గురుముఖత, ఆ అనంతమైన విశ్వశక్తి ఆనందాన్ని ఎప్పుడు పొందిందంటే గృహస్థ ధర్మాన్ని స్వీకరించింది. గృహస్థ ధర్మాన్ని స్వీకరించినగానే ఆనందాన్ని పొందుతుంది. దానికి ముందు ఆనందం లేదు, ఇంకొకరు లేరు, ఒకటే అయిపోయింది. ఈ సృష్టి నాటకం అంతా కూడా రెండుగా గృహస్థ ధర్మాన్ని స్వీకరించింది. ఆ గృహస్థ ధర్మం పేరే ఈ యొక్క ధర్మబద్ధంగా స్త్రీ పురుషులు ఈ మ్యారేజ్ అంటే వివాహ బంధం. ఈ వివాహ బంధం మంది కాదు, సనాతనం నుంచి ఉంది. అనాదిలో ఏదైతే ఎక్కడైతే ఉందో స్టార్టింగ్, ఆ మొదలు ఎక్కడ పుట్టిందో ఆ పుట్టకలోనే ఉంది ఈ బంధం. ఆ పుట్టకలోనే ఆ అమ్మవారి యొక్క విశిష్టతది ఆ బంధం. పూర్వము మొట్టమొదట ఆదిశక్తి, ఆది అంటే మొట్టమొదట శక్తి, ఎనర్జీ పాస్ అయింది. ఆ ఎనర్జీలో నుంచి ఒక సంకల్పం తయారైంది, ఒక సంకల్పం రాబడింది. ఆ సంకల్పమే తాను సృష్టి డెవలప్మెంట్ చేయాలంటే ఒక సంకల్పం వికసించింది ఆ ఆదిశక్తిలో. ఆ మొట్టమొదటి ఎనర్జీ, దాని ఇంగ్లీష్లో మీరు ఎనర్జీ అనుకోండి, మన తెలుగులో ఆదిశక్తి, మొట్టమొదటి ఉండే ఎనర్జీ పవర్. ఆ పవర్లో ఒక సంకల్పం జనించింది. ఆ సంకల్ప జనితం యొక్క విశిష్టతే ఈ గృహస్థ ధర్మం. అందువల్ల ఈ నాటకం ఏం చేసిందంటే త్రిమూర్తుల్ని జనింపచేసింది ఆదిశక్తి. అయితే ఆదిశక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఆదిశక్తి 2గా తానై ఉంది. స్త్రీ పురుష సూక్తంతో తానై ప్రకటితం జరిగింది. తానై సృష్టిలో మొట్టమొదట ప్రకటన జరిగిందని చెప్పి మన గురువాక్యం చెప్తుంది. అయితే తానై ప్రకటన చెందిన స్త్రీ సూక్తం ఎక్కువగా ఉంది ఆమెలో, పురుష సూక్తం లైట్గా ఉంది. ఇప్పుడు తనలో ఉండేటువంటి పురుష సూక్తాన్ని దాన్ని ఏమంటాం, బహిర్గతం చేసింది. తనలో ఉండేటువంటి ఆ యొక్క పురుష సూక్తాన్ని బహిర్గతం చేసింది ఎవరు? ఆదిశక్తి ఫస్ట్. ఆ బహిర్గతం చేసి త్రిమూర్తుల్ని సృజింపజేసింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృజింపజేసిందండి. నేతితత్వంలో ఇంత విశిష్టత ఉంది మనకి, సనాతన ధర్మం మనకి చెప్తుంది. అప్పుడు సృజింపజేసినప్పుడు ఆ నేను ఏం జరిగింది? బ్రహ్మ సృష్టి స్థితి లయకాలను సృష్టి చేసింది. ఏ పర్పస్ మీద? ఈ వివాహబంధం. అప్పుడు ఈ మర్మం ఎరిగిన వాడు మహాదేవుడు, పరమశివుడు. ఈ ఆదిశక్తి యొక్క మర్మం ఎరిగిన వాడు పరమశివుడు. మిగతా వాళ్ళిద్దరికీ ఆ మర్మం తెలియలా. నువ్వు పుట్టించావు, మేము వివాహం చేసుకుంటానండి ఆ తల్లిని మేమెట్లా వివాహం చేసుకుంటామంటే పరమశివుడు మటుకు ఆమె సంకల్పాన్ని గమనించాడు. ఆమె సంకల్పంలో పొరపాటు లేదు. ఈ సృష్టి జరగాలంటే ఆమె బిడ్డలుగా సృజింప చేయలేదు. మనము ఒక మట్టిని తెస్తాం, మనం ఏ భావంతో చేస్తే ఆ పాత్ర దానిగా పిలువబడుతుంది. ఈ మర్మం వాళ్ళకి తెలియలే ఇద్దరికి. ఎవరికి? సృష్టికర్తకిను ఈ యొక్క స్థితికారకుడికి తెలియలా. పరమశివుడికి మటుకు ఆమె సంకల్పం గమనించాడు. ఆమె సంకల్పం వాస్తవమే కాబట్టి ఆమె కోరిక, ఆ కోరికతోనంటే అప్పుడు వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేయలేదు. ఈయన యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేస్తూ ఒక కోరిక కోరాడు అమ్మవారిని. ఏమని కోరాడు? నీ యొక్క పవర్స్ అన్నీ నాకు ఇస్తే, నీ యొక్క దగ్గర ఉండేటువంటి అనంతమైన విశ్వశక్తిని నాకు ఇస్తే, నేను నీ సంకల్పాన్ని బహిర్గతం చేసి మేము ముగ్గురము వివాహ బంధాన్ని ఏర్పరుస్తాము అని ఆయన డిక్లేర్ చేశాడండి మహాదేవుడు. ఇప్పుడు ఆమె ఆ సంకల్పమే కదా ఆమెది. ఆ సంకల్పం వేస్తానింది, ఓకే అనింది. అంటే అంగీకరించి ఆమె యొక్క అనంతమైన విశ్వశక్తిని అంతా మహాదేవుడికి ఇవ్వటం జరిగింది. జరిగిన తర్వాత ఆమె ఏం చేశాడు? ఆయన మహాదేవుడు ఆమె సంకల్పం ప్రకారం ఆమెని భస్మం చేశాడు. ఆమెని ఆ యొక్క ఆదిశక్తిని భస్మం చేసేసాడు. ఆమె కోరిక నెరవేరాలంటే చేసి 3 పుటులుగా 3గా విభజన చేసి దాంట్లో ఒక పార్టు సరస్వతి, ఒక పార్టు లక్ష్మి, ఒక పార్టు అమ్మవారి శక్తి.
అంటే ఈ పార్ట్లో అధికంగా ఉంది. అనంతమైన విశ్వశక్తి 3వ పార్ట్లో ఎక్కువగా ఉంది. ఆమె పార్వతీమాత, అంటే ఆమె ఆ యొక్క విశ్వశక్తికి ఎక్కువగా ఉంది ఆ భాగం, ఆదిశక్తి భాగం. అప్పుడు సంకల్పం పెద్దగా చేశాడు. ఇప్పుడు మనం భార్యల నిమిత్తమే మనము సృజించాము. ఆ కుండను మట్టి ఎట్ట చేస్తాడు, కూజ అని కుండని ఎట్ట చేశాడో అట్లా సంకల్పం చేశాడు. ఫస్ట్ ఆ భస్మాన్ని సంకల్పం చేసి మన వివాహ బంధం కోసమే ఏర్పరుస్తున్నాను సంకల్పం పెద్దగా చెప్పి, మన వాళ్ళు సంకల్పం పెద్దగా చెప్పమంటారు కదా, మనసులో చెప్పుకునేరు. చెప్పుకోకపోతే మనకి ఇంప్రెషన్ రాదు. మనం ఎవరో ఏం సంకల్పం పెద్దగా చెప్పమంటాడు పూజకి పోతే, మనసులో చెప్పుకోమండు, పెద్దగా చెప్ప సంకల్పం మీద చెప్పుకో స్వామికి అంటాడు. అందుకని ఆ సృష్టిలో జరిగినటువంటి పొరపాటుని ఆయన సంకల్పాన్ని పెద్దగా చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన సంకల్పం చెప్తే అప్పుడు ఈ సరస్వతిని, బ్రహ్మ, లక్ష్మిని, మన విష్ణువు, నారాయణ తత్వం, తర్వాత మహాదేవుడు ఎక్కువగా ఉంది కదా, అధికంలో ఉంది. ఆ ఆదిశక్తి యొక్క ఎక్కువ భాగం ఆమెలో ఉంది. ఆమెను ఈయన స్వీకరించారు. ఎందుకంటే వీళ్ళకి లేదు ఆ బలం, లేదు ఈ త్రిమూర్తుల్లో వీళ్ళిద్దరికీ ఆ బలం లేదు. అందువల్ల ఈయన చేశారు. కానీ ఆమె సంకల్పం ఏంటి, ముగ్గురు అడ్మినిస్ట్రేషన్కి కావాలి, ముగ్గురు. అందుకని మహాదేవుడు ఏ ఒక్కరికి తక్కువ ఎక్కువ లేకుండా ముగ్గురిని సమాన దృష్టితో, ఆయన మూలాన్ని ఎరిగినవాడైనా, తన మూలం ఎరిగినవాడైనా, ఆదిశక్తి మర్మం ఎరిగినవాడైనా ముగ్గురికి షేర్ చేసుకున్నాడు. ఎవరి తక్కువగా లేకుండా తక్కిన ఇద్దరికి కూడా సమానతనిచ్చి సమత్వభావంతో ఆయన హ్యాండిల్ చేసి ముగ్గురు తీసుకోవటం జరిగింది. ఈ నేతి తత్వంలో అంత మర్మం తాగింది. ఆ ఆదిశక్తి అంటే, ఆది అంటే మొట్టమొదటి యొక్క ఎనర్జీ పవర్. ఆ పవర్లోనే ఓంకార శక్తిని మన హిందూయిజంలో అన్ని మతాల్లో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది ఆ పవర్. అది ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పవర్ ఎక్కడుందో తెలుసుకోవటం జరుగుతుంది ఈ గురు పౌర్ణమి సందర్భంలో. అయితే ఇక్కడ ఆ సృజనాత్మక శక్తి నుంచి ఏమి వచ్చినాయి, పంచభూతాలను సృజించబడింది. పంచభూతాల నుంచి 2 విభజన జరిగినాయి. పంచభూతాల నుంచి 2 సృజించబడ్డాయి. ఏమేంటది, ఒకటి నక్షత్ర గ్రహరాశులు, ఒకటి జీవరాశి, ఒకటి నక్షత్ర గ్రహరాశులు. ఈ 2 ఎక్కడి నుంచి సృజించబడ్డాయి, ఈ పంచభూతాల నుంచి సృజించబడ్డాయి. ఈ పంచభూతాల నుంచి సృజించబడినటువంటి ఈ 2 విషయాలకి అనుబంధం ఉంది. అందుకనే మన వాళ్ళంతా కూడా, ఈ గృహస్థాశ్రమం స్వీకరించిన వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఇప్పుడు మనం పుట్టిన మన మానవాళికి అందరూ కూడా ఆ గ్రహరాశుల్ని, నక్షత్రాలను ఎందుకు బేస్ చేసుకొని అనుసరిస్తున్నారంటే, ఈ 2 ఇద్దరి కమల పిల్లలతో సమానం, ఇద్దరు అనుబంధం ఉంది. ఈ జీవరాశికి ఆ యొక్క గ్రహరాశులు, నక్షత్ర సంపదకి అనుబంధం ఉంది. ఎక్కడి నుంచి అనుబంధం, ఇద్దరు ప్రొడక్ట్ అయింది పంచభూతాల నుంచి. పంచభూతాలే లేకపోతే ఇవన్నీ లేవు. ఈ పంచభూతాన్ని సృజించింది ఎవరు, ఆ త్రిమూర్తులే, ఆ త్రిశక్తే. ఆ త్రిశక్తిని, త్రిమూర్తుల్ని సృజించింది ఎవరు, ఆ ఆదిశక్తే, ఎనర్జీ పవర్. పేరే ప్రణవనాదం అంటాం. ఆ నాదాన్ని గనక ఇక్కడుండే ఈ మొదట్లో ఉండి నేనే అంటున్నవాడు కన్నా ఆ నాదాన్ని ట్రేసౌట్ చేసుకోగలిగితే తాడై వికసించినట్టు. తాడై అంటే మూడో కన్ను. ఐ అంటే కన్ను అనొచ్చు, నేను అనొచ్చు. ఐకి నేను వస్తుంది, కన్ను వస్తుంది. దాన్ని స్పెల్లింగ్ మార్చుకుంటే ఐకి ఐ అని పెడితే నేను, లేకపోతే ఈవై పెడితే కన్ను, అంతేనా. కన్ను 2గా ఉపయోగించుకోవచ్చు. అంటే కన్నుగాను, నేనుగాను. అంటే కన్నే ముఖ్యమైనది, నేనుకి కన్ను ముఖ్యం. ఆ థర్డ్ ఐ ఎలా ఉంటుంది, ఈ 2 కళ్ళు ఇలా ఉంటే ఈ కన్ను ఇలా ఉంటుంది, ఈ కన్ను ఇలా ఉంటుంది. ఈ కన్ను ఇలానే ఉండేది, ఈ 2 కళ్ళు ఇలా ఉంటాయి. ఇవి ఇలా చూస్తాయి చూపు, అది ఊర్ధ చూపుగా ఉంటుంది. ఆ కన్ను ఊర్ధ చూపుగా ఉంటుంది. అదే పరమశివుడి యొక్క కన్ను. అదే పరమశివుడికే ఇస్తారు. ఎందుకు ఆ కన్ను, ఈ ఆదిశక్తి మర్మం ఎరిగిన వాడు, ఊర్ధముఖంగా ప్రయాణం చేసి ఆమె సంకల్పాన్ని సంగ్రహించిన వాడు మొట్టమొదటి పరమశివుడే. కాబట్టి ఎక్కడైనా చూడండి త్రిమూర్తుల్లో ఈ వీరికే ఇస్తారు ఆ కన్ను, ఇద్దరికి లేదు. థర్డ్ ఐ మొట్టమొదటి యాక్టివేషన్, ఆమె సంకల్పాన్ని గ్రహించినటువంటి వాడు పరమశివుడు, ఆయనకే ఆ కన్ను ఇచ్చాడు. అయితే మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ థర్డ్ ఐ ఎట్లా మనకి వికసిస్తుంది, అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా ఉండిపోయింది మనకి.
అన్ని మతాలు, అన్ని గురువలయాలు దీనికోసమే అహర్నిశలు తపస్సు చేసి ఆ యొక్క ధ్యానధారణ ఆ యొక్క సమాధి ఆ స్థితిని పొంది ఆ తాడే వివరణ మనకు అందరికీ అందించబడింది. ఇంత మర్మం ఉందండి ఆ నేనులో. ఇప్పుడు ఎక్కడో ఉంది పరమాత్మ అనుకునే దానికంటే ఈ నేనులోనే ఉంది ఆ మర్మం, ఈ నేనులోనే ఉంది మర్మం. అందుకనే అర్జున నీకు నాకు భేదం లేదు. ఏంటి ఆ భేదం? నేను అనేది ఆ నేతతత్వం నేను బాగా ఎరుక ఉంది, నాకు ఎరిగినటువంటి సత్యము నాకు ఎప్పుడు కూడా జాగ్రత్త స్వప్న సుషప్తిలో ఉంది. నీకు అది ఎరుక లేదు, నీకు అది మరుగున పడింది. ఆ నేనంటే నీ వరకే చూసుకుంటున్నావు. కానీ నేనంటే విశ్వజనితమైనటువంటి విశ్వాత్మ ఏదైతే ఉందో అది నేనై చెప్తున్నా అంటాడు కృష్ణతత్వం అర్జునుడి ప్రభావం. అందుకని నేననేదే పరమసత్యం, నేననేదే అన్ని మతాలు చెప్పేది ఓంకారము అన్ని రకాలుగా చెప్తున్నారు. కాదు, ఇది కాదు. మనకి దగ్గరలో మనకి సమీపంలో ఉండేది నేనే. దీని ద్వారా మహనీయులందరూ ట్రేస్ అవుట్ చేసుకొని ఈ నేను ఏంటి, ఆ నేను ఎవరు, ఈ నేను వారసత్వం ఆ యొక్క వారసుడు ఈ నేనుకి ఆ వారసత్వం ఎక్కడి సంక్రమించింది? ఆ తాడై నుంచే ఈ నేను ప్రొడక్ట్ అయింది. మహనీయులందరూ దీన్ని ట్రేస్ అవుట్ చేసుకున్నారు, పరమ శాంతిని పొందుతున్నారు. మనకి ఎక్కడ కొట్లాట్లు వచ్చినా, ఎక్కడ ఘర్షణలు వచ్చినా ఈ రెండింటి మధ్య ఈ స్త్రీ పురుష సూక్తంలోనే వస్తాయి. ఎక్కడ జరిగిన ఈ నాటకం అంతా ఈ స్త్రీ పురుష సూక్తమే. ఈ అర్షట్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములైనటువంటి విషయాలు కానీ, సప్త వ్యసనాలు కానీ, ఈ మొత్తం ఆరిజిన్, ఈ మొత్తం ప్రోడక్ట్ అయింది ఎక్కడి నుంచి? నేతితత్వం నుంచే. ఈ జీన్స్ ఎవరి? ఆ నేనియే. ఈ జీన్స్ ఎవరి? ఆ నేనియే. ఆ పరమసత్యం ఏటువంటిది ఏదైతే ఉందో, ఆ పరమసత్యం ఏదైతే గురువాక్యంగా చెప్పబడుతుందో ఆ పరమసత్యమే ఇది. అయితే మనకెందుకు అది క్లారిటీ లేకుండా పోయిందంటే, ఇది గురుముఖత మనం అనుసరించగలిగితే, గురువుని ఆశ్రయించగలిగితే, గురువు అనగానే పూజలు ఇవన్నీ కాదు ప్రాముఖ్యత. గురువు అంటే అక్షర జ్ఞానాన్ని నేర్పేవాడు. అక్షరము కానటువంటిది నాశరహితమైనది ఏది ఉందో ఆ అక్షరమే పరమసత్యం కదా. ఆ సత్యాన్ని మనం ఎరగాలి. అక్షరం రెండుగా ఉంటుంది. ఒకటి రామ అంటే మామూలు రాముడు అంటే అనంతమైన విశ్వశక్తిని అవగతం చేసుకున్న రాముడిగా పిలువబడతాడు. ఆర్డినరీగా ఉండే రాముడిగా కూడా పేరు పెట్టుకుంటాం ఆ రామనామని. కానీ ఈయనకి డిఫరెంట్. ఆయన ఎరిగిన వాడు, ఈయన ఎరగలేదు. కాకపోతే ఈ రామనామం పెట్టుకుని దేనికంటే ఆ రామనామంతో మనం ఫాలో అయితే, మనం అనుసంధానం అయితే మనకు కూడా అటువంటి సహవాస బలం మన మీద కూడా ఆపాదించబడుతుందని మన పూర్వీకులు ఆ యొక్క పరమాత్మ నామాలను మనకి నామకరణం చేయబడుతున్నాయి. ఎందుకంటే దానికి ఆ సహవాస బలం ఒక భావశక్తి ఆయన వాళ్ళు దగ్గర ఉంది కాబట్టి పరమశక్తి అని ఎరిగి మనం కూడా ఆ పరమశక్తి మెరుగుతారని ఆ మహనీయుల నామాన్ని మనం నామకరణం చేయబడుతుంది ఈ తల్లిదండ్రి. చూసారా? అయితే బంధవిముక్తుడు ఎప్పుడవుతాడు? తల్లిదండ్రి, గురువు, దైవము, తోడు. 4 సమిష్టి ఉన్నాయి. ఏమేంటి? మన్ను అంటే పృథ్వీతత్వం, మన్నుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. 4 వచ్చి సమిష్టి ధర్మాలు. అంటే సమిష్టి 4 ఏమేంటి? మన్నుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం వరకు ఒడ్డు పొడుగులతో కూడుకున్నటువంటి అన్నీ కూడా 4 యూనివర్సల్. 4 వచ్చి వ్యష్టి. అంటే మనందరికీ తల్లిదండ్రి, గురువు, దైవం, తోడు ఉన్నారు. ఇదంతా గృహస్థ ధర్మం కోసమే, సన్యాసం కోసం కాదు. పరమాత్మ లీల. ఈరోజు గురు సందేశం ఇచ్చేది సన్యాసులకి, యోగులకు కాదు. ఎవరైతే ఈ అశాంతిని పొందుతున్నారో ఈ స్త్రీ పురుష సూక్తంలో ఆ అశాంతి నుంచి పారదోలి మనకి ఈ తమస్సు నుండి ఆ యొక్క జ్యోతిర్మయమైనటువంటి ఆ జ్యోతిస్వరూపమైనటువంటి ఆ నాదాన్ని ట్రేస్అవుట్ చేసుకునే దానికే మనకి ఈ సోపాన్ని అందించడానికే ఈ యొక్క పరమాత్మ లీల మనకి రాబడిందే. కానీ సన్యాసుల గురించి కాదు, యోగుల గురించి కాదు, హఠయోగుల గురించి కాదు, ఋషుల కోసం కాదు. ఎక్కువగా బాధపడేది ఎవరు? ఈ స్త్రీ పురుష సూక్తంతో ఈ గృహస్థ ధర్మం. అందుకనే ఎవరయ్యా నాకు గొప్పవాళ్ళు అంటే గృహస్థ ధర్మం స్వీకరించిన వాడే గొప్పవాడిగా చెప్తాడు. ఎందుకు నీ గొప్పవాడు అయ్యాడు? గృహస్థ ధర్మం అన్ని పాత్రల్లో కల్లా
సనాతనం ఆదిశక్తి యొక్క సంకల్పమే గృహస్థ ధర్మం, సన్యాస తత్వం కాదండి. ఆమె సంకల్పమే గృహస్థ ధర్మాన్ని ఆమె ఫస్ట్ మోటివేట్ చేసిన సంకల్పం అది. చూసారా, ఆమె జనింపజేసేటానికి కారణహేతం అది. అందువల్ల మనం కూడా అందుకని ఏ మహనీయులు వచ్చినా ఈ గృహస్థ ధర్మాన్ని అంతా గౌరవించడం జరుగుతుంది, అంతా గౌరవించడం. ఎందుకంటే కత్తి మీద సాము లాంటిదే ఈ గృహస్థ ధర్మం, కత్తి మీద సాము లాంటిది. సన్యాసికి ఉంది, ఏదో ఒకటి వదిలేశాడు వాడు వెళ్ళిపోతాడు ఫ్రీగా ఉంటాడు. కానీ అక్కడ కూడా సంసారం ఉంది, అక్కడ కూడా స్త్రీ పురుష సూక్తంతో ఉంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినా హఠయోగం చేసినా అక్కడ స్త్రీ పురుష సూక్తం దాగి ఉంది బయట, దాంట్లో అలమటిస్తారు. సన్యాసి అయినా ఋషి అయినా హఠయోగి అయినా ఎవరైనా స్త్రీ పురుష సూక్తంతోనే అశాంతిని అశాంతికి కారణం స్త్రీ పురుష సూక్తం. ఈ రెండు ఒకటే అని కనుక మనం గురుముఖత తెలుసుకోగలిగితే అటువాడు పరమశాంతిని పొందుతున్నాడు. చూసారా, ఇప్పుడు మనం చేసే పెద్ద పొరపాటు ఏంటి? తల్లిదండ్రిని గౌరవించటం. ఎట్లా? కృతజ్ఞత, వినయము, దానగుణం. అంటే ఈ జన్మ కారణం ఈ నేననేటి దారి, జీవధార దారి ఈ బాటంలోకి వచ్చింది కదా, ఇదే తల్లిదండ్రుల యొక్క విశిష్టత. ఈ తల్లిదండ్రి నుంచి జన్మని తీసుకుందా నేను దారి, పరమాత్మ నుంచే ఈ వారసత్వం వచ్చింది. కాబట్టి మళ్ళా మనకి ఆ సోపానం జరగాలంటే, ఆ ఎరుకలోకి వెళ్ళాలంటే తల్లిదండ్రి మూలమై ఉన్నారు. తల్లిదండ్రి మూలాధారమే ఆ తల్లిదండ్రిని కనుక మనం గౌరవించాలి. ఎట్లా? కృతజ్ఞత, వినయము, దానగుణం. ఈ మూడు కనుక తల్లిదండ్రుని కనుక గౌరవించగలిగితే మనకి మూలాధారం బాగా బలోపేతంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి రెక్టిఫికేషన్ జరిగి మళ్ళీ యాక్టివ్గా ఉంటుంది. లైఫ్ స్పాను అంత ఇదిగా లేకుండా లైఫ్ స్పాన్ బాగా మనకి ఉండి పరమశాంతిని పొంది వెళ్తాం. ఏది? మూలాధారం కనుక ఉంటే. ఈ మూలాధారానికి తర్వాత ఈ యొక్క ఇంకోటి ఏంటి? స్వాధిష్టాన, మణిపూరక, అనాహత. అదే గురుస్థానం. స్వాధిష్టాన, మణిపూరక, అనాహతం. ఈ గురుస్థానం అంటే ఇక్కడ గురువుని కనుక గౌరవించగలిగితే, అంటే గురువుని గౌరవించడం అంటే కృతజ్ఞత, వినయం, అక్షర జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. కాబట్టి కృతజ్ఞత, వినయము, దానగుణం మూడు కూడా గురుస్థానానికి కూడా కనుక మనం ఇవ్వగలిగితే మనకి స్వాధిష్టాన, మణిపూరక, అనాహత బాగా యాక్టివ్గా ఉంటుందని చెప్తుంది గురుశాస్త్రం. మన అనుభవం కూడా మహనీయులందరికీ కూడా మనకి ట్రేస్అవుట్ చేసి చెప్పారు. అందుకని గురువు అంత ముఖ్యుడయ్యాడు. ఇక దైవం, యుగంలో ఒక మహనీయతత్వం వస్తుంది కదా, ఎరుకను తీసుకొని. ఆ ఎరుకను తీసుకునేటువంటి మహనీయ నామాలే భగవతి, భగవంతుడు, సద్గురుమూర్తులుగా రాబడుతున్నాడు. భగవంతుడు సద్గురువు. సత్ అంటే యథార్థ విషయం బోధ చేసేటువంటి వాడు సద్గురువు. మిగతా మామూలుగా ఉండే భగవంతుడు కూడా పరమాత్మ యొక్క విశేషతను ఎరిగిన వాళ్ళు. అంటే మూడు పదాల మటుకే బాగా ఎరిగినటువంటి ఆ యొక్క జీవ సనాతన అని తెలుసుకున్నటువంటి వాళ్ళే ఈ ముగ్గురు వాళ్ళు. కాబట్టి ఆ పదాలను మనం గౌరవించాలి. ఎలా గౌరవించాలా? ఈ కృతజ్ఞత, వినయము, దానగుణంతో వాళ్ళని గౌరవించాలి. చూసారా? ఇక తోడంటే స్త్రీ పురుష సూక్తం కదా. ఇది బంధం, వివాహ బంధమే మొట్టమొదటి ప్రొటెక్షన్. కాబట్టి ఈ వివాహ బంధంలో ఒకరినొకరు ఇక్కడే ఉన్నదంత సమస్య. ఒకరినొకరు గౌరవించుకోవటం ఎలా? కృతజ్ఞత, వినయం, దానగుణం. వీళ్ళకు కూడా ఆనందం జనింపచేయాలంటే ఇంత ఉంది ప్రాసెస్ మనకి. ఊరికే ఆనందం ఎలా అవుతుంది? తాడే ఎట్లా యాక్టివేట్ అవుతుందంటే కాదు. దీనికి ఒక కాలం ఉంది. కాలపురుషుడై ఉన్నాడు పరమాత్మ, కాలపురుషుడైనాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పుట్టగానే మ్యారేజ్ లిఖించబడినా కూడా మన కర్మల పట్టిలో. కానీ అది ఎదుగుదల రావటానికి కొంతకాలం తీసుకుంటుంది, కొంతకాలం పడుతుంది. నాకు 81లో యాక్టివేషన్ జరిగితే, పూర్వము వైభవాన్ని తీసుకుని మళ్ళీ 81లో ఈ జన్మలో యాక్టివేషన్ జరిగితే ఇంతకాలము దాన్ని ప్రాసెస్ జరగటానికి ఇంతకాలం పడుతుంది. లిఖించబడింది 81లో లిఖించబడింది. కానీ ఎంతకాలం అది ప్రాసెస్ తీసుకుంటుందో చూడండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఉంటుంది. పుట్టగానే పిల్లలకి ఆ మ్యారేజ్ లిఖించబడిన కర్మ సిద్ధాంతం అది మళ్ళీ కాలపురుషుడి యొక్క ఆజ్ఞలో కాలం జరగాల్సిందే. ఆ కాలం జరిగినంత కాలం, ఆ కాలం జరిగితే అది పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చినప్పుడు ఆ పరిణితి చెందుతున్నాడు అంతకాలం పడుతుంది. మనము ఇమ్మీడియట్లీ వచ్చింది కాదండి ఈ సంపద ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ రాదు. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. నెమ్మదిగానే సంపద వస్తుంది.
కాకపోతే మనం చూడంగానే వాళ్ళు ఎదిగి ఉన్నారు అనుకుంటాం, కానీ ఇది పొరపాటు. ఎన్నో జన్మల నుంచి ఆ యొక్క పరిణితి చెందుతూ వస్తుంది ఆ జీవుడు. పరిణితి చెందుతూ వస్తూ ఆ యొక్క ధన సంపదను పొందుతూ వస్తున్నాడు. లోకధనము పారమార్థిక ధనాన్ని పొందుతూ వస్తున్నాడు మహనీయులందరూ. చూసారా? ఇప్పుడు మనం ఏం చేసాం? 4 బంధాలని గౌరవించాం. అట్లానే పృథ్వీ బంధాన్ని కూడా కృతజ్ఞత, వినయము, దానగుణం కలిగి ఉండాలి. ఇది మన సనాతన ధర్మం. అట్లానే సముద్రం, జలతత్వానికి కూడా సముద్రుడు పెద్ద తొడుగు. ఆయన మన తొడుగెట్టనో ఈ 4 బంధాలు ఎట్ట తొడుగులో ఆ యొక్క సముద్ర బంధం కూడా, సముద్రం కూడా ఒక బంధం. ఆ సముద్రుడు కూడా తొడుగు అంటాం. ఆ సముద్రంలో కూడా ఉంది ఆ నేనే అనే పరమసత్యం కదా. ఆయనకి కూడా మనము ఆ సముద్రుడికి కూడా కృతజ్ఞత, వినయం, దానగుణం. ఇకపోతే ఇంకెవరున్నారు? సూర్యనారాయణుడు అంటే అగ్ని. సూర్యనారాయణుడు ఉన్నాడు, పెద్ద తొడుగైన. ఈ సూర్యనారాయణ వల్లనే ఈ గ్రహ సంపద అంతా, నక్షత్రాలు కానీ ఇవన్నీ ఉన్నాయంటే మనకు సైన్స్ కూడా ప్రూఫ్ చేస్తుంది. సూర్యనారాయణ లేకపోతే ఇవన్నీ లేవు. అందుకని పెద్ద ఆయనే అంటే ఇక్కడ భౌతికంగా నారాయణ తత్వం, అక్కడ పంచభూతాత్మకమైనటువంటి విశిష్టత కలిగినటువంటి జ్యోతి స్వరూపుడే నారాయణుడు. సూర్యనారాయణుడు. ఈ నారాయణుడికి ఆ నారాయణుడు ఉన్నాడు, సూర్యనారాయణుడు ఉన్నాడు. ఇక్కడ మనం కొలిచే ఈ నారాయణుడికి నారాయణుడు, అందరికీ నారాయణుడు ఆయనే. అయితే ఆయన్ని కూడా మనము ఈ కృతజ్ఞత, వినయం, దానగుణం కలిగి ఉంది. ఇది మన సనాతన ధర్మం మనకు ప్రబోధ చేస్తుంది. అట్టని ఇంకెవరున్నారు? వృక్షజాతి, వాయుతత్వానికి. ఆ వృక్షజాతిని కూడా మనము ఇదే ఇంప్లిమెంట్ చేయాలి, కృతజ్ఞత, వినయం, దానగుణం. ఇలా అన్నీ కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇప్పుడు ఎవరు చేస్తున్నారా ఈ 8 బంధాలని? ఈ నేను అంటున్నాడు కదా ఎక్స్. ఈ నేను అనేటువంటి వీడు 8 బంధాలకు కనుక గౌరవించగలిగితే ఈ 9వ వాడు 10లో వెళ్తాడండి. 10లోకి వెళ్తాడు. 10 ఏంటి? స్వచ్ఛందంగా ఉంది. 10 నిర్మలంగా ఉంది. ఏంటది? బరువు లేదు, రూపం లేదు. దానికేమో రూపమేమో ఆకాశం అన్నారు, కానీ దాని భావశక్తి ఎలా ఉంది? నిర్వికారం, ఏమి లేదు, పట్టుకుంటే దొరకదు, ఒడ్డు పొడుగులు లేవు. దాన్నే శూన్యం. దానికి తొడిగే ఆకాశం అంటారు. దాని భావం మట్టుకు శూన్యం. ఇప్పుడు ఆ శూన్యంలో ప్రవేశిస్తాడండి. ఈ నేను శూన్యంలో సహసిద్ధంగా ప్రవేశిస్తాడు. ఎప్పుడు 8 బంధాలను కనుక గౌరవించగలిగితే ఈ ప్రాసెస్లో, అప్పుడు శూన్యంలోకి వెళ్తాడు. శూన్యం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంది. ఇప్పుడు యోగికి ఇంకా దాడే కూర్చోవాలా, ఈడే కూర్చోవాలని లేదు. యోగికి ఎక్కడైనా టెంపుల్లోనే కూర్చొని చెప్తాడు, లేకపోతే బయట అయినా కూర్చుంటాడు, ఆనందాన్ని పొందుతాడు. శూన్యమే అల్టిమేట్ గోల్. సైంటిఫిక్గా కానీ, హేతుబద్ధంగా కానీ, మనకి ఆధ్యాత్మికంగా కానీ శూన్యమే సోపానం. ఈ నేననేటువంటి ఈ జీవుడు ఈ దేహంలో ఉంటే దేహి అని పిలువబడుతున్నాడు, పంచభూతాల్లో ఉంటే జీవుడు అని పిలువబడతాడు. కానీ మనం అన్ని పదాలు దీనికే వాడుతుంటాం సహసిద్ధంగా. కానీ ఆ పదాలు మటుకు జీవుడు అంటే పంచభూతంలో ఉండేటువంటి ఆ జీవేశుడు. పాంచభౌతికంలో ఈ దేహంలోకి వచ్చినప్పుడు, ఈ పాంట్లోకి వచ్చినప్పుడు దేహిగా పిలువబడతాడు. ఆ దేహియే జీవుడు అని పిలిపించుకుంటాడు. ఎక్కడ? ఆ యొక్క పంచభూతాల్లోకి వెళ్ళినప్పుడు, అంటే ఆ ప్రాసెస్లోకి వెళ్ళాం. చూసారా? ఇప్పుడు మనము ఈ నేను అనేటువంటి పరమసత్యము, ఇప్పుడు ఆ ఎక్స్ అనేటువంటి వాడు ఎక్కడ ప్రవేశించాడు? శూన్యంలో ప్రవేశించాడు. ఆ శూన్యంలో ప్రవేశించగానే తాను ఎవరు అనేది ఎరుకపరుచుకుంటాడు. నేనంటే ఇదా, నేనంటే ఇది అని అనుభూతిని పొందుతాడు. నేనంటే ఏంటి? ఆ ప్రణవనాథమై ఉంటాడు. ప్రణవనాథమే నేను, అల్టిమేట్గా నాథమై ఉంటాడు. దాన్ని అనుభవించిన వాళ్ళే ఈ మహనీయులందరూ కూడా. ఈ మహనీయులందరూ శూన్యభావంలోకి ఎంటర్ కాకపోతే నేననేవాడు నో. దీనికి అధినేతలు ఎవరు? 8 బంధాలే. 8 బంధాల ఇంప్రెషన్లో ఉండిపోతాడు నేను. ఇది ఒక ప్రాసెస్. నేనుకి ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, దేహం ఎవరి అధీనంలో ఉంటుంది? మనసు అధీనంలో ఉంది. మనసు మంత్రాధీనమైంది. మంత్రం అనగా మననము, చింతన. మంత్రం అనగా మననము, చింతన. ఇప్పుడు ఏ మననం చింతన చేస్తున్నాం మనము?
భౌతిక మననము చింతన చేస్తాం. ఇప్పుడు పారమార్థికంగా భగవంతుడు ఏం చేశాడో, సద్గురుమూర్తి భగవంతుడు భగవతిగా పిలువబడే ఆ మూర్తుల యొక్క భావం ఏంటి, ఆ నీతితత్వాన్ని ఎరిగారు. కాబట్టి అట్టి నామరూపాలని మనము కనుక ఆస్వాదించి మనము సాధనాపూర్వకంగా తీసుకుంటే మనకి అటువంటి మంత్రభావం కలుగుతుంది, అటువంటి సంపద మనకి లభిస్తుంది. ఎందుకంటే దేహం మనసాధీనంలో ఉంటే మనసు మంత్రాధీనమైంది. మంత్రం అనగా మననం చింతన. ఏ మననం చింతన? పరమాత్మ మననం చింతన కనుక సాగించగలిగితే సాధనాపూర్వకంగా ఏం అల్టిమేట్ గోల్ని ఎక్కడ చేస్తున్నాడు, నేనేంటుంటే ఆ పరమసత్యాన్ని పొందుతాడు. తాను ఎవరంటే ఆ నాదమై ఉంటాడు. మనకి శాంతి అక్కడే ఉండేది, ఇంకెక్కడ ప్రవేశించిన శాంతి లేదు. అక్కడే అల్టిమేట్ గోల్ నేనంటే అదే థర్డ్ ఐలో ఉండేటువంటి పరమరహస్యం, అదే మూడో కన్ను యొక్క రహస్యం. చూసారా, ఇది మనకి గురు పూర్ణిమ సందర్భంగా ఈ గురుముఖతంగా ఇవన్నీ కూడా మనకి ఆ నీతితత్వం నుంచే చెప్పబడుతుంది. ఇకపోతే మనం గౌరవించటం అనేది ఏదో ఒక నామరూపాన్ని మనం తీసుకోవాలి కాబట్టి సాధనాపూర్వకంగా తీసుకోవాలా, ఇది ఒక్కటే చెప్తాను మీకు. సాధనాపూర్వకంగా వచ్చేటప్పటికి గురు పౌర్ణమి సందర్భంగా మొత్తం లోకం మొత్తం మీద విశ్వవ్యాప్తంగా ఉండేది 4 సాధనకి 4. ఒకటి స్థూలమూర్తి అంటే స్త్రీ పురుషులు స్థూలమూర్తి. 2 లింగమూర్తి. 3 జ్యోతిర్బిందు సూర్యనారాయణుడు. 4 నాదబిందు. అదే పరమసత్యం. ఈ 4 రూపభావాల్ని నామాలతో ఎవరు వాళ్ళ పరిణితిని బట్టి ఎంటవుతారు. రమణ భగవానులు ఆ లింగమూర్తిని నాదభావాన్ని తీసుకున్నాడు. రామకృష్ణ పరమహంస స్థూలమూర్తిని తీసుకున్నాడు. ఎవరు? అమ్మవారిని తీసుకున్నాడు. స్త్రీ పురుషోత్తమైంది కదా అమ్మవారు అయ్యవారు అంటే స్థూలమూర్తిని తీసుకున్నవాడు రామకృష్ణ పరమహంస అయితే, లింగమూర్తిని నాదబిందువుని తీసుకున్నవాడు ఆయన ఎవరు? రమణ భగవానుడు. హనుమంతుడు స్థూలమూర్తిని తీసుకున్నాడు, రామనామాన్ని, రామతత్వాన్ని తీసుకున్నాడు, రామరూపాన్ని తీసుకున్నాడు. రోమమున రామనామమై ఉందన్నాడు కదా, ఆ రామరూపమే సత్యం అన్నాడు. అయితే ఇక్కడ ఏమైంది, మనకి ఎందుకని సాధనాపూర్వకంగా చెప్తున్నాం, మనకి ఏదైనా సరే మన యొక్క పరిణితిని బట్టి గురువు ఆలోచన చేస్తాడు. నీకు ఏది ఫిట్నెస్తో దాన్ని ఇవ్వటం జరుగుతుంది, దాన్ని ఇవ్వటం జరుగుతుంది. అందుకనే మా గురువు మొట్టమొదటి గురువు నాకు ఈ నాదబిందువుని ఇవ్వటం జరిగింది. నాకు ఈ నాదబిందువుని నా యొక్క గుణాన్ని ఆలోచన చేసి ఈ నాదబిందువు నాకు ఇవ్వటం జరిగింది. హంససూత్రంతో ఈ నాదబిందువుని నాకు ఇచ్చాడు. అందరికీ రామనామం అంటే ఆయనే చెప్తుండేవాడు, అందరికీ రామనామం లేకపోతే కృష్ణనామం ఇచ్చేవాడు ఆయన. కానీ నాకెందుకు ఇచ్చాడు ఇది? గురువు ట్రేస్ అవుట్ చేస్తాడు. గురువు ఈడి పరిణితి లోగడ ఏంటి అసలు తనకి తెలియకుండానే తన నుంచి ఇది నీది అని చెప్పిస్తాడు. అంటే సాధనకి 4 ఒకటే. ఏ ఒక్కటి మనం ఆరాధించిన నామాన్ని కనుక మనం టేకప్ చేస్తే ఈ చేసిన ఒకటికి 1+3 అని మనం భావించాలి. 1+3 అంటే స్థూలమూర్తిని చేసే వాళ్ళకి లింగమూర్తి తానే ఉన్నాడు, జ్యోతిర్బిందువు తానే ఉన్నాడు, నాదబిందువు తానే ఉన్నాడని అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ మోటివేషన్ అది లేకపోతే సాధనం అప్రగతి చెందదు, సోపానం జరగదండి, ముందుకు సాగదు. మొట్టమొదట స్థూలమూర్తిని చేసే సాధకుడైనా లింగమూర్తి తానే ఉన్నాడు, జ్యోతిర్బిందువు తానే నాదబిందువు. లింగమూర్తిని చేసిన రమణ భగవానుడు సైతము అరుణాచలేశ్వరుడు. ఆ లింగమూర్తిని చేసిన స్థూలమూర్తి తానే ఉన్నాడు, జ్యోతిర్బిందువు తానే ఉన్నాడు, నాదబిందువు అయినని ఆయన గురుముఖత బైహాట్ చేస్తున్నాడు. అట్టనే హనుమంతుడు స్థూలమూర్తిని చేసిన ఆయనకి క్లారిటీ రాకపోతే గీతాచార్యుడు వచ్చి, ఏది కృష్ణతత్వం ద్వాపరయుగంలో గీతాచార్యుడు వచ్చి ఆయనకి బోధ చేస్తాడు. నువ్వు స్థూలమూర్తిని రాముడు అంటున్నావు, కాదు, లింగతత్వం తానే ఉన్నాడు, జ్యోతిర్బిందువు తానే ఉన్నాడు, నాదబిందువు తానే ఉన్నాడని ఆయనకి కోట్ చేస్తాడు హనుమంతుడికి. అప్పుడు ఈ యుద్ధంలో నీ రథం మీద నేను జెండాపై కపిరాజుగా ఉంటానన్నాడు. జెండా మీద కపిరాజుగా ఉంటానన్నాడు. ఏది జ్ఞానోపదేశం అయిన తర్వాత. లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేయాలి, కృష్ణుడు నా రాముడు నువ్వు ఎట్టవుతాడు అన్నాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం ఇంకా ప్రపోజ్ చేశాడో ఆ 4
ప్రాసెస్ని అప్పుడు ఓకే చేశాడు అనమాట. ఇవన్నీ పరమసత్యాలు ఇవన్నీ. అందుకని ఇప్పుడు మీకు సంశయ నివృత్తి కావాలంటే సాధనాపూర్వకంగా గురువు సందర్భంగా మీరు ఏ స్థూలమూర్తిని తీసుకోండి, లింగమూర్తిని తీసుకోండి, జ్యోతిర్బిందువుని తీసుకోండి, నాద బిందువుని తీసుకోండి. ఈ 4 తప్పితే ఇంకా ఏ ఎడిషన్ లేవు లోకంలో. ఇకపోతే కొత్త ఎడిషన్ ఒకటి వచ్చింది. అది కొత్తది కాదు, పాతదే. ఏంటది? శ్వాస మీద. ఇది పాతది, ఓల్డ్. న్యూ కాదండి. అది న్యూ అనుకుంటే అది వివేకం కాదు. ఇది పరమసత్యం, ఇది సనాతనం. ఏదైనా సరే అందరికీ ఉండే శ్వాసే, అందరికీ శ్వాసే. రాకపోకలు కలిగిందే శ్వాస. ఇందులో నడయాడేవాడు ఎవరు? హూ ఇస్ దట్ పర్సన్? ఎవరు నడయాడేవాడు? మనం దారిలో నడవటానికి మార్గం అంటే ఏంటి? మనకి రాకపోకలు కలిగింది మార్గం కదా. బయట ఎవరు నడుస్తున్నారు రాకపోకలు? ఈ స్త్రీ పురుష సూక్తంతో కలిసి వాళ్ళు నిర్మించుకున్నటువంటి వస్తుజాలాలతో నడుస్తున్నాయా లేదా? లోపల నడయాడేటువంటి స్త్రీ పురుషత్వం ఒకటే ఉంది కదా. వాళ్ళకి నడకేది, మార్గం ఏది? ఇదే. లోపల వాడికి మార్గం ఇదే, బయట వాడికి మార్గం ఇదైతే లోపల వాడికి యానము అని పిలుస్తుంది. యానము అదే శ్వాసగతి. అదే ఇక తాడైలో ఉంది. తాడై దీనికంటే అత్యున్నతమైంది. మార్గానికి ఈ శ్వాసగతికి అత్యున్నతమైంది తాడైలో ఉంది. ఏకాత్మభావం. ఏకాత్మ, ఇద్దరు ఒకటై ఉంటారు. ఇద్దరు అక్కడ మార్గం లేదు, యానం లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడే యోగి ఏకాత్మభావంతో ఉంటాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడే. ఇక నడయాడేది లేదు, పోయి వచ్చేది లేదు, రాకపోకలు లేవు. అది ఎరిగిన వాడే జీవన్ముక్తుడు. అది ఎరిగిన వాడే జీవన్ముక్తుడు. అయితే ఆ సోపానం కలగాలంటే ఈ మార్గాన్ని మనము ఎరుకపరుచుకోవాలా, ఈ లోపల ఈ శ్వాసగతిని ఎరుకపరుచుకోవాలా. అప్పుడు కానీ ఈ తాడేలో ఉండేటువంటి పరమరహస్యాన్ని వాడు అనుభవించగలడు. ఏకాత్మభావం వస్తుంది. ఏకాత్మభావం అంటే ఇంకా మార్గం లేదు, యానం లేదు, ఇంకా ప్రయాణం లేదు, రాకపోకలు లేవు. అక్కడే ఉంటాడు యోగి. ఎక్కడ కూర్చుంటే అక్కడే అనిపిస్తాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటాడు, అంతటా కనపడతాడు. అంతటా మహనీయులందరూ కూడా ఇక్కడ కూర్చొని అంతటా కనపడ్డారంటారు, ఏడు కూర్చొని అన్ని పనులు చేశారంటారు. ఎట్లా జరుగుతుంది? మార్గాన్ని ఏర్పరచుకుని ఈ మొదటి శరీరము బరువు రూపములతో హెవీగా ఉంటుంది. బరువు రూపములు లేనటువంటి సూక్ష్మ శరీరము, బరువు రూపం ఉంది కానీ బరువు లేదు. ఈ స్కిల్ లేదు, ఈ రక్తమాంసం లేవు, ఎముకలు గుళ్ళేవు దానికి. కానీ తేలికగా ఉంది. అది యానం అంటే కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది. దీంట్లో ఈ మార్గాన్ని నడిచేవాడు కాస్త స్పీడ్ తక్కువగా ఉంటుంది. మార్గం కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. దాంట్లో యానంలో తక్కువ టైం తీసుకుంటుంది. తక్కువ. ఇక్కడ చేరితే తాడైలో చేరాడు అనుకోండి, ఆ పరమరహస్యాన్ని అనుభవించాడు అనుకోండి, ఇంకా టైం లేదు. టైము లేదు. సంకల్పం మాత్రమే ఆ యోగి పుంగం నుంచి, ఆ మహనీయం నుంచి మనకి ప్రాసెస్ అందించబడతాయి. అక్కడి నుంచి మనకి బెనిఫిట్స్ అన్నీ అందించబడతాయి. ఈ పరమరహస్యాన్ని ఈ గురుపౌర్ణమి సందర్భంగా మీరు అందరూ ఎత్తుపరుచుకుంటే, ఏ వలయంలో నుంచి మీరు రండి, ఏ వలయ గురువలయాల్లో ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి గురువలయంలో వచ్చినా ఈ మాధురాసం చెప్పేటువంటి ఆ నేతి తత్వానికి చేరవలసి ఉంటుంది. ఏ గురువలయం అనేది సంబంధమే లేదు. ఇక్కడ ఏ గురువలయమైనా ఒకటే, అందరిలో ఉండేటువంటి పరమసత్యం అది ఒకటే. ఇక్కడ భేదం లేదు, ఇక్కడ భేదం లేదు. ఆయన ఏ గురుపదం తీసుకున్నా, మీరు ఏ గురుపదం తీసుకున్నా, ఏ గురువలయం, ఆయన ఏ గురువలయంలో ఉన్నా అన్ని గురువాలయాలు అల్టిమేట్ గోల్ అది ఒకటే. అదే ఇక్కడ పరమసత్యం. ఈ గురుపౌర్ణమి సందర్భం. ఏ స్వామి, ఏ రమేష్ గారు, ఇది చెప్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మొత్తం కూడా మన చరిత్రే, నేననే చరిత్రే. కాబట్టి ఏ మార్గం తప్పు అనకుండా అన్ని మార్గాల్లో ఉన్న పరమసత్యం అదే. కాకపోతే మనం ఎల్కేజీ నుంచి పిహెచ్డీకి రావాలి. కాబట్టి ఎల్కేజీ నుంచి పిహెచ్డీ చేరందే అంటే నిచ్చిన మెట్లు అన్నీ ఎక్కందే సోపానం జరగదు. కాబట్టి అన్ని ప్రాసెస్ జరగాల్సిందే. స్లోగా ఒక్కొక్కటి రీచ్ అవుతూ ఆ యొక్క
ఆ పంచభూతాత్మ విశిష్టతని మొత్తం క్లారిటీగా తీసుకొని అక్కడ నేనంటూ పరమసత్యాన్ని ఎక్కడ కూర్చుంటే ఎక్కడ ఆనందిస్తుంటాడు, ఆనందిస్తుంటాడు. ఇదే పరమసత్యం అండి. ఓకే. లేకపోతే మీకు సాధనాపూర్వకంగా మీరు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నేను ఒక ఇది చెప్తాను ప్రాసెస్. ఆ ప్రాసెస్ని మీరేం చెప్పనక్కర్లేదు, కళ్ళు మూసుకొని ఉండండి. నేను మొత్తం ఆ ప్రాసెస్ నేను చెప్తాను, అది చేసుకోండి. అంటే ఇక్కడ వలయం గురించి చెప్తాను. మనకి 6 చక్రాలు ఉన్నాయి. దానికి జీవుడు ఒకటి, జీవుడికి ఒకటి, అదే ఓంకార శక్తి. రెండో వచ్చి జీవుడికి నుంచి పంచభూతాలు ఆవిర్భించబడ్డాయి కాబట్టి వినాయకుడు ఒకటి, అంటే మూలాధారం. స్వాధిష్టానికి బ్రహ్మ, విష్ణువు మణిపూరకం, ఇట్లా మహాదేవుడు వచ్చి అనాహత. ఈ జీవుడి ప్రాసెస్లో పంచభూతాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఆకాశతత్వం ఇది గాయత్రి, విశ్వశక్తి. ఈ మొత్తం మన సనాతన ధర్మం 6 నామాలను మనకు అందించబడింది. 7వ నామమే సద్గురునామం. 7వ నామమే సద్గురునామం. ఈ సద్గురునామాన్ని మనం టేకప్ చేసి మన ఇష్టదైవం ఏ నామరూపమైనా, ఇందాక చెప్పాను కదా, సాధనాపూర్వకంగా మీకు చిన్న అనుభవంలో కూడా చెప్పాను. మాధురాస్వామిది ఏంటి సాధన? నాదబిందు. దాని యొక్క ఉనికి ఏంటి? స్థూలమూర్తి ఉన్నాడు, లింగమూర్తి ఉన్నాడు, జ్యోతిర్మయం ఉంది దాని ఉనికి. ఏ సాధకుడికైనా 1+3, ఏ సాధకుడికైనా 1+3 అవగతం కావాల్సిందే. నాకు కూడా అలాగనే అయితే నాకు ఆ పై నుంచి వచ్చింది ఇక్కడ ఈ జన్మలో. మా మాస్టర్ గారు కూడా నీకు కిందయన్నీ అయిపోయినాయి అని చెప్పడం జరిగింది. లేకపోతే ఆయన చూడటంతో నా నాదబిందు నాకు ఇవ్వడం, అంశనివ్వడం, అది ఇవ్వటం జరిగింది. స్వస్తి. పోతే మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. గణపతి నమః. ఓం గం గణపతి నమః. ఓం గం గణపతి నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ దత్తసాయినే నమః. ఓం శ్రీ దత్తసాయినే నమః. ఓం శ్రీ దత్తసాయినే నమః. హంస శివ శో హంస శివ సో. అందరూ నాసిక కొన భాగం నుండి 2 కనుబొమ్మల మధ్య వరకు దృష్టిని కేంద్రీకృతం చేసి ఆ పైన 1.5 అంగుళంలో దృష్టిని సారించవచ్చు. హంస శివ ఓం హంస శివ ఓం. హంస శివ ఓం హంస శివ ఓం.
నెమ్మదిగా కలదు. ఇది